రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే ఢిల్లీలో కొన్ని సందర్భంలో ఒక రిపోర్టర్ అడుగుతూ ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్ప అని అడిగాడు. అయ్యా, ఫోన్ ట్యాపింగ్లు అనేవి చాలా రకాలు ఉంటాయి. అందులో ఫోను ప్రజల బాగో కోసం రాష్ట్రానికి విపత్తు జరిగినప్పుడు, దేశానికి విపత్తు జరిగినప్పుడు లేదా జరిగే పరిస్థితిలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. కానీ బీఆర్ఎస్ చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పే. ఫోన్ ట్యాపింగ్ చేయడం మొత్తమే తప్పని కాదు, ఇక్కడ ప్రజలను రక్షించుకునే క్రమం లోపల తీవ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే క్రమం లోపల ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రభుత్వాల భవిష్యత్తుకు ఆధారంగా ఇలా తీవ్రవాదుల నుంచి కానీ దుర్మార్గుల నుంచి ప్రమాదం ఉన్నప్పుడు చేయొచ్చు. అది తప్పని నేను అనట్లేదు, కానీ బీఆర్ఎస్ చేసిన తప్పని చెప్పాడు. దాన్ని ఆ ఒక్క మాటని వీళ్ళు స్క్రోలింగ్ చేస్తూ ఏందో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. వీడు పట్టి బడవాదిగాడు కాబట్టి ఒట్టినే దొరికిపోతాడు. నాలాంటోడు వీడిని గిరగిర తిప్పి ఇట్లా గోడకేసి ఇట్లా చెండుగా ఇట్లా ఆడుకుంటాం. వీడి జ్ఞానం మనతో ఎంటికతో సమానం కాడు. వీడు యూజ్లెస్ ఫెలోస్ వీళ్ళంతా తెగ బలిసి వీడు ఎన్నికలల్లా గెలవనికైన కూతురుని తల్లి తీసుకొచ్చి మా డాడీ చచ్చిపోతుందని చెప్పి మాట్లాడినటువంటి యూజ్లెస్ ఫెలో వీడు. ఎందుకు మాట్లాడుతున్నంటే ఇక్కడ నిప్పుతో మాట్లాడాడు. నిప్పు అనేటువంటి రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి, ఆయన బతుకు గురించి, ఆయన జీవితం గురించి, ఆయన యొక్క పట్టుదల గురించి త్వరలో మీకు చెప్పబోతున్నా. మీరు వినండి. ఈ గాడిది మాట్లాడుతుంటే మధ్యలో మీకు ఆ విషయాలు చెప్తా ఉంటా. రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అఫీషియల్ గా ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి పార్టీ నాయకుల ఫోన్లు అన్ని అందరు కేసీఆర్ గారివి, కేటీఆర్ గారివి, హరీష్ రావు గారివి, మా శాసనసభ్యులవి, మా శాసన మండల సభ్యులవి, మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బీజేపీ పార్టీ సంబంధించిన ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఇలాంటి బీఆర్ఎస్ ఇలాంటి గాడుల పంపిస్తే గిట్లే మాట్లాడతారు. అరే యూజ్లెస్ ఫెలో, నువ్వు మనిషి ఆటకే జంతువురా? ఎమ్మెల్యేల మొత్తాన్ని, మంత్రులను అందరిని కలిపి ఫోన్ వినాలంటే ఎన్ని గంటలు కావాలా విధవా? ఎన్ని గంటలు కావాలా ఫోన్ వినాలంటే? ఇంతమంది ఫోన్లు వినాలంటే ఎంత టైం పడుతుంది? ఆయన వచ్చి ఎన్ని రోజులాయే దేనికోసం వింటుండో? మీ ఫోన్ వింటే ఒరిగేదేంది? మీ ఫోన్, మీ చెత్త విధవల ఫోన్ వింటే వెదిగే నీలాంటి కుక్క ఫోన్ వింటే ఒరిగేది ఏముంటుంది? అసలు ఎందుకు అంటున్నా? ఎంత టైం పడుతుంది అన్న వీళ్ళందరూ వినడానికి? అందరి వెంట కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎంపీ ఓడిపోయిన వాళ్ళకి ఉన్నా, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన అంటే ఏం పని లేదనుకుంటున్నావా? మీ ఫోన్ కాదు, మీరు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి మీద బాంబులు పెడుతున్నట్టే కూడా ఎంటిక వీకి ఇట్లా ఊతాడు రేవంత్ రెడ్డి. నీ ఫోను, నీ కథ, మీది, మీ బట్టెబాజీ, దగులుబాజీ మాటలు బంద్ చేయండి. మీ చెత్త వ్యవహారం బంద్ చేయండి. ప్రజలకు ఏమన్నా చేయనికే. నేనేమంటున్నా అంటే దేశంలో సొంత మేలు కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడండియా. ఏంది మీరు ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గురించా? దొరుకుతారు ఇప్పుడు అంటున్నా. ఇలాంటి విధవను బాణంగా వాడుకున్నటువంటి బీఆర్ఎస్ కథమైపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ బజార్లో దొరికిపోతుంది ఇలాంటి వాళ్ళని చిల్లరగాలం పెట్టుకుంటే. వీడు ఎలాంటి విధవ, వీడిని ఎందుకు ఖండిస్తలేరు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేది మీరు చూపాలి. మొత్తం అందరి ఫోన్లు వింటుండంట, అందరి ఫోన్లు ఎందుకు వినాలి? అసలు మీ ఫోన్ ఎందుకు వినాలి అన్న? మీ తాను నేనేమంటా అంటే డైరెక్ట్ నేరుగా మీ ప్రభుత్వము, మీ పైసలు, మీ అధికారం మొత్తం కలిస్తేనే మీరు ఏం చేసినా రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేదు. రేపు ఏం ఎదుర్కొంటారు మీరు? మిమ్మల్ని ఎదుర్కోవాలి అంటే మీకు భయపడాడంటవా? మీ ప్రభుత్వ యంత్రాంగం, వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం, వాళ్ళు దోసిన డబ్బు, వాళ్ళు చేసిన కుట్రలు, వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ కలిసి రెండు పార్టీలు కలిసి పొల్లు దండాలు పెట్టిన మీ వల్ల కాలే గెలవనికి. ఇవాళ ఏమవుతుంది మీ వల్ల? మీ ఫోన్లు వినడం ఏంది నాకు అర్థం కాదు. మీ ఫోన్లు వినుకుంటా ఎంత పని చేస్తా ఉన్నాడు? ఏ టైంలో వింటున్నాడు?
వాట్ ఈస్ ద టైమ్ టు హియర్ యువర్ యూజ్లెస్ ఫోన్స్? ఏ టైంలో అంటున్నా? ఆయన ఖాళీ ఉన్నది ఎప్పుడో చెప్పండి అని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఖాళీగా ఎప్పుడున్నాడు? ఏ టైంలో ఉన్నాడు? ఆయన మీ లేక ఫామ్ హౌస్లో ఏమైనా వండిండా? ఫామ్ హౌస్లో వింటున్నాడా? ఇంట్లో ఉండి వింటున్నాడా? ఎక్కడ వింటున్నాడో మీరు చెప్పండి. ఆయన టైమింగ్స్ ఏంటివి? ఆయన కార్యక్రమాలు ఏంటివి? ఆయన బిజీ షెడ్యూల్ ఏంది? ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఫోన్లు వింటున్నాడు? ఫోన్లు వింటున్నాట ఫోన్లు. సిగ్గు లేదు కదరా మీకు మాట్లాడడానికి? కనీసము ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెడతారా? వీడు ఎవరిని కొట్టనికి పోతాడు, హైదరాబాద్లో వాడిని కొట్టనికి పోతాడు, ఈయన్ని కొట్టనికి పోతాడు, పక్కని కుదుతాడు. మనలాంటి ఒక పంచి పడితే ఒకటే పంచి, మనోడు మన లేవ కూడా లేవాడు.